మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఐపీఎల్లో నిన్న జరిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ కొనసాగించాడు. 36 బంతుల్లోనే సెంచరీ చేశాడు. కానీ ఇప్పుడు ఒక ఊహించని పరిణామం ఏర్పడింది. అదే మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్నటువంటి సమయంలో వైభవ్ సూర్యవంశీ గాయపడ్డాడు. తొడ కండరాలు పట్టేయడంతో వైభవ్ నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో వచ్చి చికిత్స అందించినా నొప్పి తగ్గలేదు. నడిచేందుకు కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో సహచర ఆటగాళ్ల సాయంతో వైభవ్ మైదానాన్ని వీడాడు. ఇదే మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసి భీకర ఫామ్లో ఉన్నటువంటి వైభవ్ మైదానాన్ని వీడడంతో రకరకాల ఊహాగానాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. వైభవ్ గాయం చాలా తీవ్రమైందని, దీని దెబ్బకు సీజన్ మొత్తం నుంచే దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి రాయల్స్ అసిస్టెంట్ కోచ్ విక్రమ్ రాథోడ్ చెక్ పెట్టారు. వైభవ్ గాయం తీవ్రంగా లేదని మ్యాచ్ అనంతరం అధికారికంగా వెల్లడించారు. దీంతో రాయల్స్ అభిమానులు ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. వైభవ్ సూర్యవంశీ ఇక ఈ సీజన్లో ఆడడు, గాయం కారణంగా ఈ సీజన్ నుంచే తప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడం జరిగింది నిన్న రాత్రి నుంచి. దీంతో వైభవ్ బ్యాటింగ్ చూసి అందరూ కూడా సంభ్రమాచర్యానికి లోనైనటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఆందోళనకు గురయ్యారు. మిగతా ఇంకా సగం టోర్నమెంట్ ఉంది, మిగతా మ్యాచ్లు ఆడకపోతే ఎలా అంటూ కూడా చాలామంది కలవరపడ్డారు. క్రికెట్ అభిమానులు కూడా వైభవ్ని ఇలా మధ్యలోనే స్కిప్ అయ్యేటువంటి పరిస్థితిని వారు జీర్ణించుకోలేకపోయారు. అందుకే గాయం తర్వాత అతను వెళ్ళినటువంటి పరిస్థితి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. కాబట్టి హెవీ గాయం కారణంగానే ఇలా జరిగినట్టుగా ఉంది కాబట్టి వార్తలని నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా అసిస్టెంట్ కోచ్ చెప్పిన దాని ప్రకారం కొద్దిగా అసౌకర్యం అనిపించింది అతనికి హామ్స్ట్రింగ్లో, అందుకే చికిత్స అందించారు. ఇప్పుడు అతను బాగానే ఉన్నాడు. మరో రోజు లేదా 2 రోజుల్లో పూర్తి స్థితి తెలుస్తుంది. కానీ పెద్దగా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదన్నారు. రాథోడ్ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైభవ్ రాయల్స్ తదుపరి మ్యాచ్ సమయానికి అంతా కూడా సిద్ధంగా ఉంటాడని తెలుస్తుంది. 1-2 రోజుల విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని కూడా స్పష్టమవుతుంది. రాయల్స్ తమ తదుపరి మ్యాచ్లను ఏప్రిల్ 28న పంజాబ్తో ఆడనుంది. ఆ మ్యాచ్ సమయానికి వైభవ్ తప్పక అందుబాటులో ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఒకవేళ వైభవ్ ఆ మ్యాచ్ సమయానికి అందుబాటులో లేకపోతే రాజస్థాన్ రాయల్స్కి తీవ్ర నష్టం చేకూరేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో వైభవ్ భయంకరమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. తాజాగా తాను గాయపడిన మ్యాచ్లో కూడా 36 బంతుల్లోనే శతకం సాధించాడు. దురదృష్టవశాత్తు ఆ మ్యాచ్లో రాయల్స్ పరాజయం పాలైంది. అయినప్పటికీ కూడా ఓపెనర్గా అద్భుతంగా స్టార్ట్ ఇస్తూ మ్యాచ్ను మొత్తం కూడా లాక్కు వెళ్ళేటువంటి ఇలాంటి బ్యాట్స్మెన్ లేకపోవడం అనేది చాలా చాలా ఇబ్బందికరంగా మారుతుంది రాజస్థాన్ రాయల్స్కి. అందుకే ఈ గాయం పైన సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది రాజస్థాన్ అభిమానులకి. ఏదేమైనా అసిస్టెంట్ కోచ్ చెప్పిన దాని ప్రకారం చూస్తే నెక్స్ట్ మ్యాచ్ వరకు అందుబాటులో ఉంటాడంటూ కనపడుతుంది. కాబట్టి చూడాలి మరి పంజాబ్ మ్యాచ్కి అందుబాటులో ఉంటాడా లేదా అనేది.